స్టూడెంట్స్ లాస్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేసుకున్నాం ఎలక్ట్రిక్ పొటెన్షియల్ డ్యూ టు ఏ చార్జ్డ్ స్పియర్. ఒక చార్జ్డ్ స్పియర్ నుంచి వచ్చేటువంటి ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ఎంతో మనం ఫైండ్ అవుట్ చేసాం. ఈ క్లాస్లో ఏం చెప్పుకుందాం అనుకున్నాం, ఎలక్ట్రిక్ పొటెన్షియల్ డ్యూ టు ఏ స్పెరికల్ షెల్ గురించి డిస్కస్ చేసుకుందాం అనుకున్నాం. అయితే ఎలక్ట్రిక్ పొటెన్షియల్ డ్యూ టు ఏ స్పెరికల్ షెల్ చెప్పుకోవడానికి ముందు ఒక చిన్న టాపిక్ చూద్దాం, దాని తర్వాత అక్కడికి వెళ్దాం. సరే, ఎలక్ట్రిక్ పొటెన్షియల్కి ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్కి మధ్యలో రిలేషన్ ఏమైనా ఉందా లేదా చూద్దాం. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫార్ములా ఏంది? E ఈజ్ ఈక్వల్ టు F by Q. ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ E ఈక్వల్ టు F by Q. ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ది గివెన్ చార్జ్ బై మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ది గివెన్ చార్జ్. ఈ రెండింటి యొక్క రేషియోని ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ కింద తీసుకుంటాం. E బార్ ఈజ్ ఈక్వల్ టు F బార్ బై Q. ఇది వాల్యూ అంటే ఆన్సర్. ఓకే, ఇంతవరకు. నెక్స్ట్, ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అంటే ఏంటి? V ఈజ్ ఈక్వల్ టు W బై Q అని రాస్తాం. ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ఈజ్ ఈక్వల్ టు ది అమౌంట్ ఆఫ్ వర్క్ డన్ ఇన్ బ్రింగింగ్ ఏ యూనిట్ టెస్ట్ పాజిటివ్ చార్జ్ ఫ్రమ్ ఇన్ఫినిటీ టు ఏ పాయింట్ ఇన్సైడ్ ది ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఇన్ఫినిటీ దగ్గర నుంచి ఒక ఛార్జ్ని ఎలక్ట్రిక్ ఫీల్డ్ లోపలికి తీసుకురావాలి అంటే మనం ఎంతైతే వర్క్ చేయాలో దాన్ని ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అని చెప్పుకున్నాం. V ఈజ్ ఈక్వల్ టు W బై Q. ఇప్పుడు నాకు రిలేషన్ కావాలి. దేనికి మధ్య రిలేషన్ కావాలి? ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ Eకి, అదేవిధంగా ఎలక్ట్రిక్ పొటెన్షియల్ Vకి. ఈ రెండింటికి మధ్యలో రిలేషన్ని నేను ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నాను. ఏ విధంగా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు అనేది చూద్దాం. ఫస్ట్ W అన్నాం. W ఈజ్ నథింగ్ బట్ వర్క్ డన్. వర్క్ డన్కి ఫార్ములా ఏమున్నాయి? డాట్ ప్రొడక్ట్ ఆఫ్ ఫోర్స్ అండ్ డిస్ప్లేస్మెంట్, F బార్ డాట్ S బార్. మనం ఏం చేద్దామంటే ఒక ఛార్జ్ ప్లస్ Q అనేటువంటి ఛార్జ్ని తీసుకుందాం. ఈ ఛార్జ్ చుట్టూ కూడా మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. ఏదైనా ఒక ఛార్జ్ని ఇన్ఫినిటీ దగ్గర నుంచి ఇక్కడికి తీసుకొస్తూ ఉన్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ P అనేటువంటి పాయింట్ దగ్గరగా నేను ఇన్ఫినిటీ దగ్గర నుంచి ఒక ఛార్జ్ని తీసుకొని వస్తున్నా. ఆ ఛార్జ్ తీసుకొని వచ్చేటప్పుడు ఈ ఛార్జ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది పాజిటివ్ ప్లస్ Q0 అనుకోండి, టెస్ట్ పాజిటివ్ ఛార్జ్ అనుకోండి. ఇప్పుడు ఈ టెస్ట్ పాజిటివ్ ఛార్జ్ మీద ఈ ప్లస్ Q వలన ఉండేటువంటి ఫోర్స్, the force acting on the test positive charge due to the given charge will be in the right side direction. రైట్ సైడ్ ఉంటుంది. ఎందుకని? ఇది పాజిటివే, ఇది పాజిటివ్, రెండు ఏం చేసుకుంటాయి? రిపల్ చేసుకుంటాయి. ఇటువైపు ఎలక్ట్రిక్ ఫోర్స్ అనేది ఉంటుంది. ఎలక్ట్రిక్ ఫోర్స్ Fకి, ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్కి Eకి మధ్యలో రిలేషన్ ఏముంది? F బార్ ఇస్ ఈక్వల్ టు QE బారేగా. అంటే ఇక్కడ F బార్ ఇస్ ఈక్వల్ టు QE బార్ అని రాసుకోవచ్చమ్మా, రాసుకోవచ్చు కదా. F బార్ ఈజ్ ఈక్వల్ ఎంత? QE బార్. ఇప్పుడు ఈ ఛార్జ్ని ఎటు సైడ్ తీసుకొస్తున్నాం? లెఫ్ట్ సైడ్ తీసుకొస్తున్నాం. అంటే డిస్ప్లేస్మెంట్ అనేది ఎటువైపు ఉంటుంది? లెఫ్ట్ సైడ్ ఉంటుంది. ఎలక్ట్రిక్ ఫీల్డ్ కానీ ఎలక్ట్రిక్ ఫోర్స్ కానీ ఎటు ఉంటాయి? రైట్ సైడ్ ఉంటాయి. మధ్యలో యాంగిల్ ఎంత ఉంటుంది? 180 degrees ఉంటుంది. ఇప్పుడు మనం ఇక్కడ జరిగేటువంటి వర్క్కి ఫార్ములా రాసినట్లయితే dW ఈజ్ ఈక్వల్ టు F బార్ డాట్ dR బార్ అని రాస్తాం. ఆల్రెడీ మనం మీకు ఎలక్ట్రిక్ పొటెన్షియల్ డ్యూ టు ఏ పాయింట్ చార్జ్ చెప్పినప్పుడు చెప్పాం ఈ కాన్సెప్ట్ మొత్తం కూడా. dW ఈజ్ ఈక్వల్ అంతా F బార్ డాట్ dR బార్. F బార్ అన్నాం. F బార్ ఈజ్ ఈక్వల్ ఏం రాయొచ్చు? Q ఇంటూ E బార్, Q ఇంటూ E బార్ డాట్ dR బార్. ఇది రాసుకోవచ్చా రాసుకోకూడదా? రాసుకోకూడదా? ఈజీగా రాసుకోవచ్చు క్లియర్గా. ఎందుకని? F బార్ ఈజ్ ఈక్వల్ ఏమొచ్చింది? QE బార్ వచ్చింది కాబట్టి. సరే, E బార్ డాట్ D బార్. E బార్ డాట్ B బార్ అంటే ఎలా ఉంది? A బార్ డాట్ B బార్లా ఉంది. A బార్ డాట్ B బార్ అంటే ఏం రాయొచ్చు? AB cos θ రాయొచ్చు. AB cos θకి ఫార్ములా ఏంటి? AB cos θ అన్నాం. ఇక్కడ EDR cos θ అని రాయాలి. θ అనేది ఎక్కడ ఉన్నటువంటి యాంగిల్? ఈకి ఆర్కి మధ్యలో ఉన్నటువంటి యాంగిల్. ఇక్కడ ఈ ఎటువైపు ఉంది? రైట్ సైడ్ ఉంది. డిఆర్ ఎటు ఉంది? లెఫ్ట్ సైడ్ ఉంది. మధ్యలో యాంగిల్ ఎంత ఉంది? 180 degrees ఉంటుంది. కాబట్టి ఇక్కడ θ ప్లస్లో ఏం చేయాలి మనం? 180 సబ్స్టిట్యూట్ చేయాలి. QEDR cos 180. Cos 180 degrees is equal to how much? -1. So we can write it as minus QEDR. దీన్ని మనం మైనస్ QEDR కింద రాసుకోవచ్చు. ఇది dW. ఈ ఛార్జ్ని మనం ఇటు తీసుకొచ్చినట్లయితే ఏమవుతుంది మనకి? dW బై Q ఈజ్ ఈక్వల్ టు మైనస్ EDR అవుతుంది. dW బై Q ఈజ్ ఈక్వల్ ఎంతమ్మా? మైనస్ EDR అవుతుంది. dW బై Q నథింగ్ బట్
వర్క్ డన్ బై ఛార్జ్. వర్క్ డన్ బై ఛార్జ్ అంటే రాయొచ్చు పొటెన్షియల్, ఇక్కడ టోటల్ వర్క్ డన్ కాబట్టి డివి అని రాస్తాం. డివి ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఈ ఇంటూ డిఆర్. దీన్ని మనం ఏం రాయొచ్చు, ఈ ఈజ్ ఈక్వల్ టు మైనస్ డివి బై డిఆర్. ఈ ఈక్వల్ ఎంతమ్మా, మైనస్ డివి బై డిఆర్. ఏంటిది, రిలేషన్ బిట్వీన్ ది ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ అండ్ పొటెన్షియల్ వి. ఈ రెండింటికి మధ్య రిలేషన్ ఈజ్ ఈక్వల్ మైనస్ డివి బై డిఆర్. ఒకవేళ నాకు వి కావాలి, నాకు వి తెలిసి ఈ కావాలంటే ఈ ఫార్ములా, అంటే వి నోన్ అయ్యి ఈ అన్నోన్ అయితే ఈ ఫార్ములా వాడతాం. ఒకవేళ నాకు వి కావాలి, ఈ తెలుసు, అప్పుడు ఏ విధంగా రాయొచ్చు, ఈ ఫార్ములా తీసుకోండి. v ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ డివి అని రాయొచ్చా, డివిని ఇంటిగ్రేట్ చేస్తే వి వచ్చిందిగా, అంటే v ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు, మైనస్ ఇంటిగ్రల్ ఈ ఇంటూ ఆర్. దీన్నే ఈ బార్ డాట్ డిఆర్ బార్ అని కూడా రాసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. v ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఇంటిగ్రల్ ఈ ఇంటూ డిఆర్. ఇవి రెండు కూడా రిలేషన్స్ బిట్వీన్ ది ఎలక్ట్రిక్ ఫీల్డ్ అండ్ ఎలక్ట్రిక్ పొటెన్షియల్. ఈ ఈజ్ ఈక్వల్ టు మైనస్ డివి బై డిఆర్, వి ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఇంటిగ్రల్ ఈ ఇంటూ డిఆర్. ఇది యాక్చువల్ ప్రొసీజర్. కరెక్ట్గా ప్రొసీజర్ ప్రకారం చేస్తే ఈ విధంగా మనం రిలేషన్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. అయితే ఇంత వద్దులే సార్ మాకు గుర్తుండదులే, ఎలా చేసుకోవాలనుకుంటే దీన్ని సింపుల్గా 2 స్టెప్స్లో మనం మాడిఫై చేయొచ్చు. ఎలా అంటే మీ అందరికీ తెలుసు, ఆల్రెడీ ఇంట్రడక్షన్ చెప్పినప్పుడు చెప్పా, ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు ఏ పాయింట్ చార్జ్ ఈ ఈజ్ ఈక్వల్ టు 1/4πε0 ఇంటూ q/r² అని. అదేవిధంగా ఎలక్ట్రిక్ పొటెన్షియల్ డ్యూ టు ఏ పాయింట్ చార్జ్ కూడా చెప్పాం. ఎంత, v ఈజ్ ఈక్వల్ టు 1/4πε0 ఇంటూ q/r. గుర్తుందా, ఇదేమో ఈ వాల్యూ, ఇదేమో ఈ వాల్యూ. ఇక్కడ మీరు కరెక్ట్గా గమనించండి, ఇక్కడేమో q/r² ఉంది, ఇక్కడేమో q/r ఉంది. ఇప్పుడు నాకు r² రావాలి, ఏం చేస్తే సరిపోద్ది, డెరివేటివ్ చేస్తే సరిపోద్ది. dv ఈజ్ ఈక్వల్ టు, లేకపోతే d/dr అనుకోండి, డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు r. dv/dr చేసాం అనుకోండి, d/dr ఆఫ్ 1/4πε0 ఇంటూ q/r. q కాన్స్టెంట్, 4πε0 కాన్స్టెంట్ కాబట్టి బయట రాసాం అనుకోండి, q/4πε0 ఇంటూ డెరివేటివ్ ఆఫ్ డిఫరెన్షియేషన్ ఆఫ్ 1/r. తెలుసుగా డిఫరెన్షియేషన్ ఆఫ్ 1/r, d/dx ఆఫ్ 1/x అంటే ఎంత వస్తుంది, -1/x² వస్తుంది. ఓకే, ఇక్కడ కూడా అలానే -1/r² రాసాం అనుకోండి, q/4πε0 ఇంటూ -1/r². ఇంతవరకు ఈ మైనస్ పక్కన పెడితే q/4πε0 ఇంటూ r² ఎలా ఉంది, ఈనేగా. అంటే ఇప్పుడు dv/dr ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఈ రాయొచ్చు. దీని నుంచి ఈ ఈజ్ ఈక్వల్ ఎంత రాయొచ్చు, మైనస్ dv/dr. అయిపోయిందా, అక్కడ రిలేషన్ అదేనా, ఈ ఈజ్ ఈక్వల్ మైనస్ dv/dr, ఇక్కడ కూడా అదే. అయితే మనం ఫార్ములా నుంచి డైరెక్ట్గా, ఇది షార్ట్ కట్ మెథడ్, అయితే ఇది మనం గుర్తుపెట్టుకోవడానికి వాటికి ఉపయోగపడుతుంది. కానీ ఎగ్జామ్లో రాసేటప్పుడు ఇలా రాస్తే తక్కువ మార్కులే పడతాయి, అలా రాస్తేనే ఎక్కువ మార్కులు పడతాయి. ఓకే, ఇది రిలేషన్ బిట్వీన్ ది ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అండ్ ఎలక్ట్రిక్ పొటెన్షియల్. సార్ అసలు ఇప్పుడు ఇది ఎందుకు వచ్చింది, మీరు పొటెన్షియల్ డ్యూ టు ఏ స్పెరికల్ షెల్ చెప్తా అన్నారు కదా అని. పొటెన్షియల్ డ్యూ టు ఏ స్పెరికల్ షెల్ రావాలి అంటే ఈ ప్రొసీజర్ ద్వారా అయితే మనం ఈజీగా దాన్ని క్యాలిక్యులేట్ చేయొచ్చు. దానికోసం ఇది చెప్తున్నాను. ఆ 2 ఈక్వేషన్లు గుర్తుపెట్టుకోండి. ఈ ఈజ్ కూడా మైనస్ dv/dr, v ఈజ్ కూడా మైనస్ ఇంటిగ్రల్ ఈ ఇంటూ dr. మా ఈ ఇంటూ dr దాన్ని ఈ బార్ డాట్ dr బార్ అని కూడా రాసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు, ఎలా రాసినా అదే. ఓకే, నెక్స్ట్ electric potential due to a charged spherical shell. Okay, electric potential due to a charged spherical shell. ఒక స్పెరికల్ షెల్కి మనం ఛార్జ్ ఇచ్చినట్లయితే దాని చుట్టూ వచ్చేటువంటి పొటెన్షియల్ ఎంత ఉంటుంది. అయితే ఇక్కడ 3 సందర్భాలు ఉంటాయమ్మా. మనం తీసుకున్నటువంటి షెల్కి బయట వైపు ఎంత పొటెన్షియల్ ఉంది, సర్ఫేస్ మీద ఎంత పొటెన్షియల్ ఉంది, అదేవిధంగా సర్ఫేస్ లోపల ఎంత పొటెన్షియల్ ఉంది. 3 కండిషన్స్ ఉంటాయి. అయితే ఇప్పుడు మనం ఇందాక ఈ 2 ఫార్ములాలు చెప్పాను. ఈ ఈజ్ ఈక్వల్ టు మైనస్ dv/dr ఒకటి,
v ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఇంటిగ్రల్ ఈ డిఆర్ ఒకటి. ఇప్పుడు ఈ రెండిట్లో ఏ ఫార్ములాని మనం వాడాలి? ఈ ఈజ్ ఈక్వల్ మైనస్ డివి బై డిఆర్ని వాడాలా? v ఈజ్ ఈక్వల్ మైనస్ ఇంటిగ్రల్ ఈ ఇంటూ డిఆర్ని వాడాలా? v ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఇంటిగ్రల్ ఈ ఇంటూ డిఆర్ని యూస్ చేయాల్సి ఉంటుంది. ఎందుకని మైనస్ ఇంటిగ్రల్ ఈ ఇంటూ డిఆర్ని యూస్ చేయాలి? మనకు కావాల్సింది v కాబట్టి ఆ ఫార్ములాని వాడతాం. ఈ కావాలంటే ఈ ఈజ్ ఈక్వల్ మైనస్ డివి బై డిఆర్, కానీ మనకు కావాల్సింది v కదా, v. మరి vలో ఏముంది ఈక్వేషన్లో? ఇక్కడ రాస్తాను, v ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఇంటిగ్రల్ ఈ డిఆర్ అన్నాం. ఇక్కడ మరి మన మైనస్ ఉంది, ఇంటిగ్రల్ ఈ డిఆర్ ఉంది. డిఆర్ అంటే ఓకే, డిస్టెన్స్ పక్కన పెట్టండి. ఈ ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంది కదా, అంటే మనకి ఇక్కడ ఏం కావాలి? ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంతో తెలిస్తే అప్పుడు v వస్తుంది. ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ తెలియకుండా v వచ్చిందా? రాదుగా. అంటే ఈ ముందు మనం ఈని తెలుసుకోవాలి. ఈ ఎలా తెలుసుకోవచ్చు? మొన్న ఆల్రెడీ మీకు గాస్లా అప్లికేషన్ చెప్పినప్పుడు ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు ఏ స్పెరికల్ కండక్టర్ అని చెప్పాం. అందులో గుర్తుందా? ఈ అవుట్ సైడ్ ఫర్ స్పెరికల్ కండక్టర్, ఫర్ స్పియర్, లేకపోతే సాలిడ్ స్పియర్ అని రాసుకోండి. ఫర్ సాలిడ్ స్పియర్ ఈ ఇన్సైడ్ ఈ ఇన్సైడ్ ఈజ్ ఈక్వల్ టు 1/4πε0 ఇంటూ క్యూ ఇంటూ స్మాల్ ఆర్ బై ఆర్ క్యూబ్ వస్తుంది. ఈ ఆన్ ది ఈజ్ ఈక్వల్ టు 1/4πε0 ఇంటూ క్యూ బై ఆర్ స్క్వేర్ వస్తుంది. ఈ అవుట్ సైడ్ అయితేనేమో 1/4πε0 ఇంటూ క్యూ బై స్మాల్ ఆర్ స్క్వేర్ వస్తుంది. ఇవి ఆల్రెడీ మీకు చెప్పాను గాస్లా అప్లికేషన్ చెప్పినప్పుడు. అది సాలిడ్ స్పియర్కి. అదే ఒకవేళ స్పెరికల్ షెల్ అనుకోండి, ఫర్ స్పెరికల్ షెల్ అయితే ఏమవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ స్పెరికల్ షెల్కి సాలిడ్ స్పియర్కి తేడా తెలుసుకొని నిన్న కూడా చెప్పినట్టున్నా. సాలిడ్ స్పియర్ అంటేనేమో స్పియర్ లోపల కూడా మనకి మ్యాటర్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. అదే షెల్ అనుకోండి, స్పియర్ లోపల ఎటువంటి మ్యాటర్ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు క్రికెట్ బాల్, కార్క్ బాల్ కనుక తీసుకున్నట్లయితే ఆ కార్క్ బాల్ లోపల కూడా మనకి మెటీరియల్ అనేది ఏదో ఒకటి ఉంటుంది. ఇంకా సింపుల్గా చెప్పాలి అంటే మనం ఏం తీసుకుందాం? జాంకాయ తీసుకోండి, గువా. ఆ గువా లోపల కూడా మ్యాటర్ ఉంటుంది కదా, అది నియర్లీ స్పెరికల్ షేప్లో ఉంటుంది. ఓకే, లేకపోతే లడ్డు తీసుకుందాం, లడ్డు తింటారుగా, ఆ లడ్డు కూడా ఏ షేప్లో ఉంటుంది? స్పెరికల్ షేప్లోనే ఉంటుంది. అదే మనం స్పెరికల్ షేప్లో ఉంటుంది. స్పెరికల్ షెల్ అంటున్నాం. స్పెరికల్ షెల్ అంటే లోపల మొత్తం ఏముండాలి? ఖాళీ ఉండాలి. ఎగ్జాంపుల్ ఏం తీసుకోవచ్చు? టెన్నిస్ బాల్ తీసుకున్నాం అనుకోండి. టెన్నిస్ బాల్ పాలు కొడితే లోపల ఏమైనా ఉంటుందా? ఏముండదు, ఓన్లీ ఎయిర్ ఉంటుంది. అది దేనికి ఎగ్జాంపుల్? స్పెరికల్ షెల్కి ఎగ్జాంపుల్. ఇప్పుడు మనం స్పెరికల్ షెల్ తీసుకున్నట్లయితే ఇదిగోండి, ఇది స్పెరికల్ షెల్ అనుకోండి. మనం ఒక ఆబ్జెక్ట్కి ఛార్జ్ ఇచ్చినప్పుడు ఆ ఛార్జ్ మొత్తం కూడా ఎక్కడ ఉంటుంది? మనం ఇచ్చినటువంటి ఆబ్జెక్ట్ యొక్క సర్ఫేస్ మీద మాత్రమే ఉంటుంది, లోపల వైపుకి ఏమీ వెళ్ళదు. ఆల్వేస్ ఛార్జ్ రిసైడ్స్ ఆన్ ది సర్ఫేస్ ఆఫ్ ది మెటల్ యొక్క సర్ఫేస్ మీద మాత్రమే మనకి ఛార్జ్ ఉంటుంది, లోపల ఏమీ ఉండను కూడా ఉండదు. ఈ ఛార్జు ఎగ్జిస్ట్ అవ్వదు, పైన వైపునే మొత్తం ఛార్జ్ ఉండేది. అంటే ఇప్పుడు మనం షెల్ తీసుకున్నా, సాలిడ్ తీసుకున్నా, అంటే సాలిడ్ స్పియర్ తీసుకున్నా, స్పెరికల్ షెల్ తీసుకున్నా, రెండూ కూడా బయట వైపు నుంచి ఒకేలా ఉంటాయి. లోపల వైపుకి వెళ్ళినప్పుడు మాత్రమే దాంట్లో తేడా తెలిసేది మనకి. అంటే ఇప్పుడు ఇక్కడ కూడా అలానే మనకి ఫర్ సాలిడ్ స్పియర్ అయినా, ఫర్ స్పెరికల్ షెల్ అయినా అవుట్ సైడ్ ఆన్ ది ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏమీ మారవు. అర్థమవుతుందో చెప్పేది? సాలిడ్ స్పియర్ అయినా, స్పెరికల్ షెల్ అయినా బయట వైపు నుంచి రెండు ఒకేలా ఉంటాయి. అంటే దాని అర్థం ఏంటి? వాటి యొక్క ప్రాపర్టీస్ అనేవి బయట నుంచి చూడడానికి రెండు ఒకేలా ఉంటాయి. అంటే ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ కూడా ఏమవుతుంది? ఆన్ ది సర్ఫేస్, సాలిడ్ స్పియర్కి ఆన్ ది సర్ఫేస్ ఎంతైతే ఉందో, సాలిడ్ స్పియర్కి అవుట్ సైడ్ సర్ఫేస్ ఎంతైతే ఉందో, స్పెరికల్ షెల్ కూడా అదే విధంగా ఉంటుంది. స్పెరికల్ షెల్ కూడా ఈ అవుట్ ఈజ్ ఈక్వల్ టు 1/4πε0 ఇంటూ క్యూ బై ఆర్ స్క్వేర్. అదేవిధంగా ఈ ఆన్ ది ఈజ్ ఈక్వల్ టు 1/4πε0 ఇంటూ క్యూ బై ఆర్ స్క్వేర్. అందులో మారేదేమి ఉండదు. ఓకే, నెక్స్ట్ మరి ఈ ఇన్సైడ్ ఎంత ఉంటుంది? ఈ ఇన్సైడ్ అంటే లోపల వైపున అసలు మ్యాటర్ అనేది ఎగ్జిస్ట్ అయింది దీనికి. షెల్ లోపల మ్యాటర్ ఏమైనా ఉంటుందా? ఉండదు. అక్కడ ఛార్జ్ ఏమైనా ఉంటుందా? మరి ఏముండదుగా. ఛార్జ్ ఎంత? 0. అంటే ఛార్జ్ 0 కాబట్టి ఇక్కడ ఇన్సైడ్ ఈ క్యూ ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేసాం అనుకో, మొత్తం ఏమైంది? 0. అంటే ఈ ఇన్సైడ్ ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది? 0.
మనం ఒక స్పెరికల్ షెల్ తీసుకున్నట్లయితే ఆ స్పెరికల్ షెల్కి బయట వైపున ఉండేటువంటి ఎలక్ట్రిక్ ఫీల్డ్ 1/4πε0 ఇంటూ Q/r². ఆన్ ది సర్ఫేస్ అయితే E1 = 1/4πε0 ఇంటూ Q/R². ఇన్సైడ్ అయితేనేమో 0. ఇవి ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫర్ ఏ స్పెరికల్ షెల్. ఒక స్పెరికల్ షెల్ తీసుకుంటే వాటికి ఉండేటువంటి ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్స్, వాటిని బట్టి మనం ఇప్పుడు ఏం చేయాలి, ఎలక్ట్రిక్ పొటెన్షియల్ కనుక్కోవాలి. ఇటువంటి ఫార్ములా ఎక్కడ రాసాను, V = -E ఇంటూ dr. ఈ ఫార్ములా ద్వారా కనుక్కుందాం. సరే ఏ విధంగా ఏంటో చూద్దాం. ఫస్ట్ బయట వైపు కనుక్కుందాం కదా. పొటెన్షియల్ అట్ అవుట్ సైడ్ ది స్పియర్, అవుట్ సైడ్ ది స్పెరికల్ షెల్, షెల్కి బయట వైపున ఇది షెల్, దీని యొక్క రేడియస్ని R అనుకుందాం. ఈ పాయింట్ P అనుకుంటే P అనే పాయింట్ R డిస్టెన్స్లో ఉందనుకోండి. దీనికి ఇచ్చినటువంటి మొత్తం ఛార్జ్ కూడా Q అనుకుందాం. ఏం చేశాను, ఒక స్పియర్ తీసుకున్నా, స్పియర్కి ఛార్జ్ ఇచ్చాం, ఆ ఛార్జ్ అంతా Q, దాని యొక్క రేడియస్ అంతా R, సెంటర్ O నుంచి అంటే సెంటర్ ఆఫ్ ది స్పియర్ నుంచి P అనేటువంటి పాయింట్కి R డిస్టెన్స్ ఉంది. ఈ P అనేటువంటి పాయింట్ దగ్గర మనం ఏం చేయాలి, పొటెన్షియల్ కనుక్కోవాలి. మరి పొటెన్షియల్ కనుక్కోవాలి, పొటెన్షియల్ డెఫినేషన్ ఏంటి, ద అమౌంట్ ఆఫ్ వర్క్ డన్ ఇన్ బ్రింగింగ్ ది యూనిట్ టెస్ట్ పాజిటివ్ ఛార్జ్ ఫ్రమ్ ఇన్ఫినిటీ టు ది పాయింట్. అంటే ఇన్ఫినిటీ దగ్గర నుంచి ఆ డిస్టెన్స్ దగ్గరికి మనం ఒక పాయింట్ని తీసుకొని రావాల్సి ఉంది. ఓకే, అక్కడ వరకు జరిగేటువంటి వర్క్నే మనం దేని కింద తీసుకుంటాం, పొటెన్షియల్ కింద తీసుకుంటాం. అంటే ఇక్కడ లిమిట్స్ ఏమైతాయి, ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకొస్తున్నాం, ఇన్ఫినిటీ దగ్గర నుంచి ఆర్ డిస్టెన్స్ వరకు తీసుకొస్తున్నాం. అంటే ఇప్పుడు ఈ ఫార్ములా ప్రకారం ఏం రాయొచ్చు, V out is equal to -E into dr అండర్ ద లిమిట్స్ ఇన్ఫినిటీ టు ఆర్. ఇక్కడ ఇన్ఫినిటీ టు ఆర్ ఎందుకు రాసిన అర్థమైంది కదా, ఇన్ఫినిటీ దగ్గర నుంచి మనం ఛార్జ్ని తీసుకొచ్చి ఆర్ డిస్టెన్స్లో ప్లేస్ చేయాలి. కాబట్టి లిమిట్స్ ఏమైతాయి, ఇన్ఫినిటీ టు ఆర్. సార్ మీరు ఇక్కడ ఇన్ఫినిటీ టు ఆర్ దగ్గర నుంచి తీసుకురావడానికి జరిగేది వర్క్ కదా, మరి ఇక్కడికి అసలు వర్క్ ఏడుంది, వర్క్ లేకుండానే మీరు దాని లిమిట్స్ రాస్తున్నారు అనుకోవద్దు. ఇదే వర్క్ ఫార్ములా నుంచే మనం అనుకుంది, ఇందాక రాసిన బోర్డు మీద dW = F⁻.dr అని రాసా. F⁻ నేను రాసాం, Q ఇంటూ E బార్ రాసా. ఆ Qని తీసుకొస్తే ఇది V అయింది. అంటే ఇది నథింగ్ బట్ వర్క్ ఫార్ములా అనేది. అంటే ఇన్ఫినిటీ దగ్గర నుంచి ఆర్ దగ్గర తీసుకొస్తున్నాం. కాబట్టి లిమిట్స్ ఏమైతే ఇన్ఫినిటీ టు ఆర్ E ఇంటూ dr అవుతుంది. ఇది బయట వైపునే ఉంది, స్పియర్కి బయటే కదా. కాబట్టి మనం తీసుకునేటువంటి ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ కూడా ఏమవ్వాలి, బయట వైపున ఉన్నటువంటి ఎలక్ట్రిక్ ఫీల్డే అవ్వాలి, E out ఇంటూ dr. ఓకే, మరి E out ఎంత రాసుకున్నా, ఎంత వచ్చింది అక్కడ, 1/4πε0 ఇంటూ Q/R² వచ్చింది. ఆ ఫార్ములాని తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఏమవుతుంది, V out is equal to -∞ to R 1/4πε0 ఇంటూ Q/r² ఇంటూ dr. మనం ఇంటిగ్రేట్ చేసేటప్పుడైనా డెరివేట్ చేసేటప్పుడైనా ఏం చేయాలి, కాన్స్టెంట్ వాల్యూస్ని బయట రాసుకోవాలి. కాన్స్టెంట్ బయట రాద్దాం. V out ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ మనం తీసుకున్నటువంటి ఈక్వేషన్లో కాన్స్టెంట్స్ ఏంటి, వేరియబుల్స్ ఏంటి, Q ఛార్జ్ ఆన్ ది స్పియర్ ఏమైనా మారుతుందా, మారట్లేదు. కాబట్టి Q కాన్స్టెంటే, 4πε0 కాన్స్టెంట్ వేరియబుల్, కాన్స్టెంటే ఆ రెండింటి వరకు బయట రాస్తే Q/4πε0 ఇంటూ ఇంటిగ్రల్ -Q/4πε0 ఇంటూ ఇంటిగ్రల్ ఇన్ఫినిటీ టు R 1/r² ఇంటూ dr. మనకి ఎలా ఉందో చూడటానికి, R² డినామినేటర్లో ఉంది, పైకి వస్తే ఏమైంది, R⁻−2 అయితే. ఫార్ములా ఏంటి, ఇంటిగ్రల్ x⁻n ఇంటూ dx ఇస్ ఈక్వల్ టు x⁻n+1/n+1. అదే ఫార్ములా ప్రకారం ఇక్కడ ఎక్స్పాండ్ చేయాలి. ఇక్కడ 1/r² అని ఉంది, పైకి తీసుకెళ్తే ఏమైంది, R⁻−2 అవుతుంది. అప్పుడు n ప్లస్ ఎంత ఉన్నట్టు, -2 ఉన్నట్టు. ఆ ఫార్ములా ప్రకారం ఎక్స్పాండ్ చేస్తే -Q/4πε0 ఇంటూ ఏం రాయాలి, x ప్లస్ ఎంత ఉంది, R ఉంది, n ప్లస్ ఎంత ఉంది, -2 ఉంది, R⁻−2 + 1/-2 + 1 అండర్ ద లిమిట్స్ ఇన్ఫినిటీ టు R. ఇక్కడ డినామినేటర్ ఎంత వచ్చింది చూడమ్మా, -Q/4πε0 ఇంటూ -2 + 1 ఎంత వచ్చింది, -1. అంటే ఇక్కడ -1 ఉంటుంది కదా, మైనస్ ఇంటూ మైనస్ ఏమైంది, ప్లస్. అంటే Q/4πε0 ఇంటూ R పవర్ ఎంత మిగులుతుంది, R⁻−1, -2 + 1 -1 కాబట్టి R⁻−1 అండర్ ద లిమిట్స్ ఇన్ఫినిటీ టు R. ఏమవుతుంది అప్పుడు, Q/4πε0 ఇంటూ 1/R అండర్ ద లిమిట్స్ ఇన్ఫినిటీ టు స్మాల్ r.
ఏం రాస్తాం, q/4πε0 ఇంటూ 1/r మైనస్ 1/∞. 1/∞ ఎంత, 0. కాబట్టి ఏం రాస్తాం, 1/4πε0 ఇంటూ q/r. దేనికి ఫార్ములా ఇది, ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అవుట్ సైడ్ ది స్పెరికల్ షెల్. స్పెరికల్ షెల్కి బయట వైపున ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ఫార్ములా ఏమొచ్చింది, V out is equal to 1/4πε0 ఇంటూ q/r వచ్చింది. ఇది బయట వైపున. అదే ఆన్ ది అనుకోండి, ఇదే ఆన్ ది అనుకోండి, తుడిపేసానా, సరే. ఆన్ ది అన్నాం. ఆన్ ది అంటే చూడండి, ఇక్కడ దాకా తీసుకురావాలి, అంతేనా, ఇక్కడి నుంచి ఇక్కడ దాకా తీసుకొస్తాం. అంటే ఇన్ఫినిటీ దగ్గర నుంచి సర్ఫేస్ మీద తీసుకొస్తాం. సర్ఫేస్ మీద తీసుకొచ్చామంటే అర్థం ఏంటి, ఈ పి అనేటువంటి పాయింట్ సర్ఫేస్ మీదకి వస్తుంది. ఇందాక ఓ నుంచి పి దగ్గరకు ఉన్నటువంటి దూరం ఎంత, స్మాల్ ఆర్. అదే సర్ఫేస్ మీదకి అయితే ఈ పి అనేటువంటి పాయింట్ ఎక్కడ వస్తుంది, సర్ఫేస్ మీదకి అవుతుంది. అంటే అప్పుడు ఓపీ ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది, క్యాపిటల్ ఆర్ అయింది. ఓకే, రెండో కేసు కదా ఇది, ఆన్ ది సర్ఫేస్. ఆన్ ది సర్ఫేస్ అయితే ఏమవుతుందమ్మా, ఆన్ ది సర్ఫేస్ స్మాల్ ఆర్ ఈజ్ ఈక్వల్ ఎంత అయింది, క్యాపిటల్ ఆర్ అవుతుంది. ఎందుకని పి అనేటువంటి పాయింట్ ఇక్కడికి వస్తుంది కాబట్టి అప్పుడు ఓకి పీకి మధ్యలో ఉన్నటువంటి దూరము రేడియస్ ఆఫ్ ది స్ఫియర్ అవుతుంది కాబట్టి క్యాపిటల్ ఆర్ అని రాస్తాం. అప్పుడు స్మాల్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఆర్ అయితే వి ఆన్ ఈజ్ ఈక్వల్ టు 1/4πε0 ఇంటూ q/R అవుతుంది. ఇది ఆన్ ది సర్ఫేస్ అయితే. అదే ఇన్సైడ్ ది అనుకోండి, ఇన్సైడ్ ది షెల్, షెల్కి లోపల ఆన్ ది స్పెరికల్ షెల్. ఓకే, సరే. సేమ్ ఇక్కడ చూడమ్మా, ఇందాక మనం పి దగ్గరికి తీసుకురావాలి కాబట్టి ఇన్ఫినిటీ టు పి అని రాసాం. ఓకే, అంటే బయట వైపున కాబట్టి బయట ఒక పాయింట్ తీసుకున్నాం. ఇప్పుడు ఎక్కడ కావాలి, ఇన్సైడ్ కావాలి కాబట్టి ఇప్పుడు కూడా అంతే. ఇదిగోండి, ఇది స్పియరు, దీని సెంటర్ ఓ అనుకోండి, దీనికి ఛార్జ్ ఎంత ఇచ్చాం, క్యూ అనేటువంటి ఛార్జ్ ఇచ్చాం. ఇప్పుడు లోపల వైపు తీసుకురావాలి. ఏం చేయాలి మనం, లోపల తీసుకురావాలంటే ఇదిగోండి, ఈసారి పి అనేటువంటి పాయింట్ ఇక్కడ తీసుకున్నా, సరే పి అనే పాయింట్ ఇక్కడ తీసుకున్నాం. ఈ డిస్టెన్స్ ఏమనుకుందాం, సరే అక్కడ ఆర్ అనుకున్నాను కదా, ఇక్కడ ఏమనుకుందాం మనం, దీన్ని ఆర్ ప్రైమ్ అనుకుందామా, ఆర్ఏ అనుకుందాం, ఎలా రాసినా పర్వాలేదు. సరే ఆర్ ప్రైమ్ అనే రాద్దాం. ఓకే, అసలు ఆర్ అనే రాయండి, ఏం కాదు కానీ నష్టం ఉంది. ఓ నుంచి పీకి ఎంత దూరం, స్మాల్ ఆర్ అని తీసుకున్నాం. ఇప్పుడు మనం ఇన్ఫినిటీ దగ్గర నుంచి ఎక్కడ తీసుకురావాలి, సేమ్ ఇదే స్మాల్ ఆర్ దగ్గరే తీసుకురావాలి. అంటే అక్కడ కూడా ఇక్కడ కూడా ఒకటే, కాకపోతే ఏంటి, ఇక్కడేమో పాయింట్ బయట వైపు కాబట్టి బయట వైపు తీసుకున్నాం, లోపల వైపు అయితే పాయింట్ ఎక్కడ తీసుకుంటాం, లోపల తీసుకుంటాం. ఈ ఫామ్లో ఏమైనా మారిద్దా, ఏమీ మారదు, ఇన్ఫినిటీ నుంచి ఆర్ దగ్గరికి. అంటే వి ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఇంటిగ్రల్ ఈ ఇంటూ డిఆర్ అండర్ ద లిమిట్స్ ఇన్ఫినిటీ టు స్మాల్ ఆర్. అయితే ఇప్పుడు సాల్వ్ చేసేటప్పుడు తేడా వస్తుంది. ఏ విధంగా తేడా వస్తుంది అంటే, ఇప్పుడు ఇందాక ఇక్కడ మీరు గమనించినట్లయితే ఈ మొత్తం కూడా బయట వైపే ఉంది కదా, అంటే ఈ పి అనేటువంటి పాయింట్ ఇన్ఫినిటీ దగ్గర నుంచి తీసుకొచ్చినప్పుడు మొత్తం బయట వైపే ఉంది. అంటే బయట వైపు ఉన్నటువంటి ఎలక్ట్రిక్ ఫీల్డ్ మొత్తం ఎలా ఉంది, కాన్స్టెంట్గా ఉంది కాబట్టి ఇది రాసాం. అదే ఇక్కడికి వచ్చేసరికి ఇన్ఫినిటీ దగ్గర నుంచి సర్ఫేస్ వరకు ఒక ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంటుంది, లోపల వైపు ఒక ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంటుంది. ఇందాక మేము రాసాం ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్, ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు ఏ స్పెరికల్ షెల్ 3 వాల్యూస్ రాశాను ఇందాక. ఈ ఈజ్ ఈక్వల్ టు ఈ అవుట్ సైడ్ అయితే 1/4πε0 ఇంటూ q/r² అని రాసాం. ఆన్ ది అయితే 1/4πε0 ఇంటూ q/R² రాసాం. ఇన్సైడ్ అయితే 0, ఎందుకని లోపల ఛార్జ్ లేదు కాబట్టి. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి, ఈ లిమిట్స్ని సపరేట్ చేయాల్సి ఉంటుంది. అంటే ఈ వాల్యూ నథింగ్ బట్ ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఇన్ఫినిటీ దగ్గర నుంచి పి అనేటువంటి పాయింట్ అంటే లోపల వరకు మొత్తం ఒకేలా లేదు. ఈ సర్ఫేస్కి బయట వైపు ఒక ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంది, లోపల వైపు ఒక ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంది. కాబట్టి ఈ లిమిట్ని మనం ఏం చేద్దాం, డివైడ్ చేద్దాం. ఎలాగో చూడండి, మైనస్ ఇంటిగ్రల్ ఇన్ఫినిటీ టు R ఇంటూ ఈ ఇంటూ డిఆర్ మైనస్ ఇంటిగ్రల్ R టు స్మాల్ ఆర్ ఇంటూ ఈ ఇంటూ డిఆర్. ఫార్ములా తెలుసుగా మీకు, తెలియదా?
ఇంటిగ్రల్ a to b f of x into dx is equal to ఇంటిగ్రల్ a to c f of x into dx ప్లస్ ఇంటిగ్రల్ c to b f of x into dx అని రాసుకోవచ్చు. ఇంటిగ్రేషన్లో వచ్చింది ఫార్ములా అది. ఆ ఫార్ములా ప్రకారం దీన్ని నేను ఎక్స్పాండ్ చేశాను ఇప్పుడు ఇక్కడ. సరే ఇక్కడ సేమ్ అలానే చూద్దాం. ఇప్పుడు ఈ ఫస్ట్ దాంట్లో ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎక్కడ రాయాలి? ఇన్ఫినిటీ నుంచి ఆర్ వరకు, అంటే ఇన్ఫినిటీ నుంచి ఆర్ వరకు అంటే బయట వైపేగా. బయట వైపు ఉన్నటువంటి ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫార్ములా ఏం రాసాం ఇందాక? 1/4πε0 ఇంటూ q/r² అని రాసాం. అంటే ఇక్కడ ఏం రాయాలి? ఇంటిగ్రల్ మైనస్ ఇంటిగ్రల్ ఇన్ఫినిటీ టు క్యాపిటల్ ఆర్ q/4πε0 r² dr మైనస్ ఇంటిగ్రల్ r టు ఇన్ఫినిటీ క్యాపిటల్ ఆర్ టు స్మాల్ ఆర్. క్యాపిటల్ ఆర్ నుంచి స్మాల్ ఆర్ వైపుకు అంటే ఏంటి అర్థం? సర్ఫేస్ మీద నుంచి లోపల వైపుకి. సర్ఫేస్ మీద నుంచి లోపల వైపున ఏమైనా సరే అక్కడ పొటెన్షియల్ ఏమైనా ఉంది, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏమైనా ఉందా? లేదు. ఎలక్ట్రిక్ ఫీల్డ్ 0 కాబట్టి ఇక్కడ ఈ ప్లేస్లో ఏం చేద్దాం? 0 × dr సబ్స్టిట్యూట్ చేద్దాం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ 0 × dr అంటే సెకండ్ టర్మ్ మొత్తం ఏమైంది? 0 అయిపోతుంది. ఇంకా మిగిలేదు ఏంటిది? ఫస్ట్ టర్మ్ v ఈక్వల్ టు ఏం అర్థం చూడమ్మా, మైనస్ ఇందాకట్లానే q/4πε0 అనేది ఏంటిది? కాన్స్టెంట్ కాబట్టి బయట రాస్తే మైనస్ q/4πε0 ఇంటూ ఇంటిగ్రల్ 1/r² dr అండర్ ద లిమిట్స్ ఇన్ఫినిటీ టు క్యాపిటల్ ఆర్. ఇప్పుడు ఈక్వల్ టు 1/r² dr. ఇక్కడ చూడండి, ఇంటిగ్రల్ 1/r² dr సేమ్ ఇక్కడ వచ్చింది, మళ్ళీ అక్కడ వస్తుంది. కాకపోతే లిమిట్స్ మారుతాయి. ఇక్కడ ఇన్ఫినిటీ టు స్మాల్ ఆర్, అక్కడేమో ఇన్ఫినిటీ టు క్యాపిటల్ ఆర్. కాబట్టి డైరెక్ట్గా నేను ఈ ఫార్ములా దగ్గరకు వస్తున్నా, డైరెక్ట్గా ఇది రాసేస్తున్నాను. q/4πε0 ఇంటూ 1/r ఇంటూ ఇన్ఫినిటీ టు క్యాపిటల్ ఆర్. లిమిట్స్ సబ్స్టిట్యూట్ చేస్తే ఏమైంది? q/4πε0 ఇంటూ 1/R మైనస్ 1/∞. 1/∞ ఎంత? 0. కాబట్టి అప్పుడు v ఈజ్ ఈక్వల్ టు q/4πε0 క్యాపిటల్ ఆర్. v ఇన్సైడ్ అయితే ఇది 3 సందర్భాల్లో మనకి ఫార్ములాస్. ఎలక్ట్రిక్ పొటెన్షియల్ డ్యూ టు ది స్పెరికల్ షెల్ అంటే బయట వైపు ఉన్నటువంటి ఎలక్ట్రిక్ పొటెన్షియల్కి ఫార్ములా 1/4πε0 ఇంటూ q/r. ఆన్ ది సర్ఫేస్ అయినట్లయితే v ఆన్ ఈజ్ ఈక్వల్ టు 1/4πε0 ఇంటూ q/R. అదేవిధంగా ఇన్సైడ్ అయితేనేమో v ఈజ్ ఈక్వల్ టు q/4πε0 ఇంటూ R అవుతుంది. ఓకే, ఇందాక మీరు చాలామంది ఏమనుకుంటారంటే ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ లోపల వైపు 0 కదా, మరి పొటెన్షియల్ కూడా లోపల 0నే అవ్వాలి. కానీ ఎందుకు అవ్వలేదు అనుకోవద్దు. మనకి ఇందాక రిలేషన్ చెప్పాం, E ఈజ్ ఈక్వల్ టు -dv/dr అని రాసాం. ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇన్సైడ్ ది స్పెరికల్ షెల్ అంతా 0, లోపల వైపు ఎలక్ట్రిక్ ఫీల్డ్ 0 అంటే 0 ఈజ్ ఈక్వల్ టు -dv/dr అయింది. ఒక డెరివేటివ్ అనేది 0 ఎప్పుడు అవుతుంది? డెరివేటివ్ 0 అయింది అంటే ఆ వాల్యూ అనేది మ్యాక్సిమం అన్నా అవ్వాలి, మినిమం అన్నా అవ్వాలి, లేకపోతే కాన్స్టెంట్ అన్నా అవ్వాలి. ఇక్కడ కూడా అలాగనే లోపల వైపున ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది. ఇప్పుడు సర్ఫేస్కి దగ్గరగా అంతే ఉంటుంది, సెంటర్ దగ్గర అంతే ఉంటుంది. ఇదిగోండి 4 పాయింట్ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది స్పీర్ అనుకోండి, ABCD 4 పాయింట్ తీసుకున్నా. 4 పాయింట్ దగ్గర ఒకటే పొటెన్షియల్ ఉంటుంది. కానీ బయట వైపు అలా ఉండదు. బయట వైపు 1 మీటర్ దూరంలో ఒకలా ఉంటుంది, 2 మీటర్ దూరంలో ఒకలా ఉంటుంది, 3 మీటర్ దూరంలో ఒకలా ఉంటుంది. కానీ లోపల వైపు షెల్కి లోపల ఎక్కడ తీసుకున్నా, ఏ పాయింట్ దగ్గర తీసుకున్నా పొటెన్షియల్ మాత్రం ఏమైంది? ఒకే విధంగా ఉంటుంది. ఇది ఇంతవరకు ఎలక్ట్రిక్ పొటెన్షియల్ డ్యూ టు ఏ స్పెరికల్ షెల్ అర్థమైంది కదా. మనం ఎలా దేని ప్రకారం సాల్వ్ చేసాం? ఎలక్ట్రిక్ పొటెన్షియల్కి ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్కి మధ్యలో ఉన్నటువంటి రిలేషన్ తీసుకున్నాం. v ఈజ్ ఈక్వల్ టు -E ఇంటూ dr. మనం ఒక స్పెరికల్ షెల్ తీసుకున్నట్లయితే ఆ స్పెరికల్ షెల్కి బయట వైపున ఎంత ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంటుంది, సర్ఫేస్ మీద ఎంత ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంటుంది, లోపల వైపున ఎంత ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంటుంది, మొత్తం 3 తీసుకున్నాం. బయట వైపు ఎంత ఉంటుంది? 1/4πε0 ఇంటూ q/r² ఉంటుంది. ఆన్ ది సర్ఫేస్ అయితే ఎంత ఉంటుంది? 1/4πε0 ఇంటూ q/R² ఉంటుంది. లోపల వైపు ఎంత ఉంటుంది? E ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. దాని ప్రకారం అవుట్ సైడ్ తీసుకున్నప్పుడేమో బయట వైపు ఉన్నటువంటి ఎలక్ట్రిక్ ఫీల్డ్ రాసుకోవాలి. ఆన్ ది సర్ఫేస్ అయితే డైరెక్ట్గా స్మాల్ ఆర్ ప్లేస్లో క్యాపిటల్ సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోద్ది. ఇన్సైడ్ది తీసుకున్నప్పుడు అంటే ఇన్సైడ్ది షెల్ అయితే షెల్ లోపల మనం పొటెన్షియల్ కనుక్కునేటప్పుడు ఇక్కడ ఇన్ఫినిటీ నుంచి షెల్ లోపలికి తీసుకురావాలి అంటే ఇక్కడ మనకి ఇంటిగ్రేషన్లో ఈ అనే టర్మ్ ఉంది, ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఈ ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఇన్ఫినిటీ దగ్గర నుంచి P వరకు కూడా యూనిఫామ్గా ఉంటే డైరెక్ట్గా మనం ఇంటిగ్రేట్ చేయొచ్చు. కానీ ఇక్కడ కొంతవరకు ఒకలా ఉంది, కొంతవరకు ఒకలా ఉంది. కాబట్టి ఏం చేశాను? లిమిట్స్ని సపరేట్ చేశాను. ఇన్ఫినిటీ టు క్యాపిటల్ ఆర్ వరకు
ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఒకలా ఉంటుంది, క్యాపిటల్ ఆర్ నుంచి స్మాల్ ఆర్ వరకు ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఒకలా ఉంటుంది. కాబట్టి రెండు టర్మ్స్ తీసుకొని వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి సాల్వ్ చేస్తే మనకి 3 వాల్యూస్ అనేవి వస్తాయి. ఓకే, ఇది కూడా మీకు ఒక ఎస్ఏ క్వశ్చన్. ఓకే, థ్యాంక్ యూ.